హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. మన వ్లాగ్స్ అన్ని చాలా సింపుల్గా తక్కువ టైంలో షేర్ చేస్తూ ఉంటాను, ల్యాగ్ లేకుండా. ఇంట్రెస్ట్ ఉంటే వీడియోస్ని ఒకసారి చెక్ చేసి నచ్చితే ఛానల్ని ఫాలో అవ్వండి. ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసరికి నేను ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అని చెప్పేసి ఇంకా ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. చాలామంది ఈ మధ్య రాక్ సాల్ట్‌ని వాడుతున్నారు కదా! అదే హిమాలయ సాల్ట్ అని చెప్పేసి. సో, నేను కూడా అదే యూజ్ చేస్తూ ఉన్నాను. సరే, హెల్త్ గురించి మంచిది ఎవరు చెప్పినా సరే దాన్ని ఫాలో అవ్వడం మంచిదే కదా! సో, అందుకనేసి ఇంకా ఆహ్, ఓన్లీ సాల్టే కాకుండా ఆ ఉప్పు కూడా అదే తీసుకోవాలి అనుకుంటున్నాను. కొంచెం కాస్ట్‌గానే ఉంటది. హెల్త్‌కి మించి ఏమి ఉండదు కదా! సో, అందుకనేసి ఇంకా ఈసారి వెళ్ళినప్పుడు తీర్చుకోవాలనమాట. ఈరోజు వచ్చేసరికి ఇంకా 2 చట్నీలైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఒకటి తెలిసిందే కదా! నెల్లూరి ఎర్ర కారం. అంటే కొంతమంది ఈ కారంలో టమాటాలు యాడ్ చేస్తారు. నేనైతే ఈరోజు టమాటాలు యాడ్ చేయలేదు. మామూలుగా ఒక్కోసారి యాడ్ చేస్తా ఉంటా. ఈరోజు యాడ్ చేయలేదు. జస్ట్ ఎండుమిర్చి, తర్వాత ఉల్లిపాయలు మిక్సీకి పట్టేసి తర్వాత పోపు పెట్టేసుకోవడమే. వెల్లుల్లి వేస్తే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది పోపులో. అయితే మనకి కారం ఎక్కువ లేకుండా, మంటగా లేకుండా ఉన్న నాటు ఎండుమిరపకాయలైతే తీసుకోవాలి దీనికి మాత్రం. ఇక్కడ వచ్చేసరికి ఇంక తెలిసిందే కదా! పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి కలిపి ఇంకా పల్లీలు వేసి చట్నీ అయితే చేశాను. ఇంకా కొబ్బరి ఎక్కువ వేసినప్పుడు మాత్రం నేను పోపు పెట్టననమాట చట్నీకి. అదే కమ్మగా ఉంటుంది. మళ్ళా పోపు పెట్టేస్తే కొంచెం ఫ్లేవర్ అనేది మారిపోతుంది. ఇక్కడొచ్చేసరికి ఈ మధ్యాహ్నము రైస్‌లోకొచ్చేసరికి అరటికాయ కూర అయితే చేస్తూ ఉన్నా. ఇంక బీన్స్ ఫ్రై, అలాగే అప్పడాలు అన్నీ గూడా చేస్తూ ఉన్నా. ఒక్కరోజు ఏంటంటే కొద్దిగా ఎక్కువ చేసినా టైం తక్కువ పడుతుంది. ఒక్కరోజు ఒక్కటి చేసినా సరే టైం సరిపోదు. కిచెన్‌లో ఇన్ని వంటలు చేస్తే తెలిసిందే కదా! ఎంత మెస్సీగా తయారైపోతూ ఉంటదో. సో, అలాగా అవ్వకుండా ఎప్పటికప్పుడు నీట్‌గా ఉండాలంటే ఫస్ట్ మనము ఎప్పటికప్పుడు ఆ వెసల్స్ అనేవి క్లీన్ చేసుకుంటూ ఉంటే బెస్ట్. అంటే వంట చేస్తున్నప్పుడే క్లీన్ చేయాల్సిన అవసరం లే. అయిపోయిన వెంటనే మనం ఎలాగో వాటినన్నిటిని గూడా వేరే బౌల్స్‌లోకి సర్వ్ చేసుకుంటాం గదా! అంటే మెయిన్‌గా అల్యూమినియం వాటిల్లో మాత్రం డెఫినెట్‌గా అలా ఉంచకుండా పక్కన తీసి పెట్టుకోవాలి బౌల్స్‌లో. ఇంకా స్టీల్‌వయితే ఒక్కోసారి అప్పుడే అయిపోతాయి. ఇంకా మళ్ళా వేరే బౌల్‌లోకి ఎందుకు అనుకున్నప్పుడు అలాగే ఉంచేసుకోవచ్చు. ఇలాంటి బాండీలు అలాగా. కొంతమంది అలాగే వేసుకొని ఎవరికి వాళ్ళు సెపరేట్‌గా కూర్చొని తినేస్తూ ఉంటారు కింద అలాగా. కొంతమంది ఏంటంటే చక్కగా డైనింగ్ టేబుల్ మీద అరేంజ్ చేసుకుంటారు. మాకు అలా చాలా వరకు డైనింగ్ టేబుల్ చూడడానికి తప్ప దాన్ని యూజ్ చేసేది చాలా తక్కువ ఉంటది చాలామంది. సో, చక్కగా కింద పెట్టేసుకొని తినేస్తా ఉంటాము. సో, మేము గూడా అలాగే. ఈరోజు కొద్దిగా ఇంకా ఫ్రై కూడా యాడ్ చేశాను రైస్‌లోకి ఈరోజు. వేడి వేడి అన్నంలో ఇలా వేసుకొని తింటే చాలా చాలా బావుంటది. ఇంతకుముందు ఉదయాన్నే బాక్సులు కట్టాలి గదా! ఉదయాన్నే చేస్తే మధ్యాహ్నానికి చల్లగా పోయేది. కానీ ఇప్పుడు అప్పటికప్పుడు గాబట్టి ఒక 4 ముద్దలు ఎక్కువే తినేస్తామనమాట. వేడి వేడి రైస్ ఉంటే గనక. అప్పుడు 1.5 గ్లాస్ పెడితే ఇంకా కొద్దిగా మిగిలేది. ఇప్పుడు 2 గ్లాసులు పెట్టినా సరే కరెక్ట్‌గా సరిపోతుంది. అప్పటికప్పుడు వేడిగా తింటే కొంచెం ఎక్కువ తినేస్తాం గదా! సో, ఎవరైనా సరే ఇంకా బట్టలైతే కొన్నున్నాయి. అవి మడత పెట్టేసుకున్నాను. ఆ తర్వాత కొన్ని ఐరన్ చేసేవున్నాయి. వాటిని మాత్రం అలా ఉంచేసా. ఈ పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక నేనైతే వాటి పనైతే చూడాలి. ఇదొచ్చేసరికి ఈవినింగ్ స్నాక్స్ అనమాట. ఆనియన్ కోయడం అయితే కొంచెం కష్టమైన ప్రాసెసే. అంటే కష్టం అంటే లేట్‌గా అవుతూ ఉంటది గదా! సో, అందుకనేసి ఇంక నేను కొద్దిగా కట్ చేసి పెట్టేసాను. ఇంకా పిల్లలు కొద్దిగా కట్ చేయిచ్చారనమాట. ఈరోజు చాలా రోజులైంది పకోడా చేసి. మనం క్యాబేజ్‌తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈరోజు నేను ఆనియన్స్‌తో చేస్తూ ఉన్నా. ఇలా తింటే ఓకే, బావుంటది. కానీ దీన్ని మంచూరియా టైప్ చేసుకుంటే మనకి గోబీ తిన్న ఫీల్ అయితే వస్తది. ఇదైతే నేనైతే చేయలేదు. పిల్లలైతే చేసుకుంటున్నారు. ఇప్పుడైతే ఎవరికైనా ఇలాంటి స్నాక్స్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తది గానీ, పిల్లలకి కర్రీస్ ఇవి చేయమంటే ఇంట్రెస్ట్ రాదనమాట. వాళ్ళ క్లాస్‌లో అయినప్పుడు వాళ్ళే నేర్చుకుంటారులే అనేసి ఇంక వాళ్ళకి నచ్చిందయితే చేసుకుంటూ ఉంటారు. ఇలాగా మంచూరియా లాగా చేశారనమాట. పిల్లలు చేస్తే తెలిసిందే కదా! కౌంటర్ టాప్ మొత్తం గూడా ఎలా ఎలా అయిపోతూ ఉంటదో. సో, వాళ్ళని ఇది చేయడమే కష్టం. వాటిని మరలా సర్ది పెట్టమంటే అది ఇంపాసిబుల్, జరగని పననమాట. కొంతమంది చేసేవాళ్ళున్నారు. కొంతమంది చేయరు. సరే, చేయకపోతే వదిలేసేయడమే తప్ప మనం ఏం చేయలేం. ఎందుకంటే వాళ్ళు తెలుసుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళే చేసుకుంటారు గదా! సో, అందుకని నేను వెళ్ళి టకటక కౌంటర్ టాప్ మొత్తం సర్దేస్తా అనమాట. ఎప్పటికప్పుడు అలా చేసుకుంటూ ఉంటే మనం కిచెన్‌లోకి రాగానే ఒక మంచి ఫీల్ అయితే ఉంటది. పనులు చేయాలి అనిపిస్తది. లేదు ఎలా మెస్సీగా ఉన్నాయి అనుకోండి, చేయాల్సిన పని గూడా చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనిపిస్తది. నాకైతే సేమ్ అలాగే ఉంటది. అందుకని ఎప్పటికప్పుడు కౌంటర్ టాపు, షింకు, తర్వాత డైనింగ్ టేబుల్ ఇలాగా మెస్సీ లేకుండా
మనం వాడేవి కొద్దిగా ఐటెమ్సే కాబట్టి ఎన్ని వంటలు చేసినా సరే వాటికి అటు ఇటు చేంజ్ చేస్తూ అవే యూజ్ చేసేస్తా ఉంటా. టక్కుమని చెప్పి ర్యాక్స్‌లో నుంచి వేరేటివి తీస్తే క్లీన్ చేయాల్సింది మనమే గదా! సో, అందుకని జాగ్రత్తగా వాడాలనమాట వెసల్స్ వాడేటప్పుడే. ఇంక చూసారు కదా! బట్టలయితే చాలా ఉన్నాయి ఐరన్ చేసేవి. ఇంక ఈ మధ్య ఊరెళ్ళొచ్చినవి అవి ఉంటే సో, ఇవన్నీ గూడా ఇప్పుడు కాసేపు అలా టీవీ పెట్టుకొని రెస్ట్ తీసుకున్నట్టు గూడా ఉంటది గదా! ఉదయం నుంచి కిచెన్‌లో చాలా చాలా పనైతే ఉండింది. ఇంకా అవి ఇవి చేయడంతో సరిపోయిందనమాట. కాళ్ళు నొప్పులు. గమ్మున కూర్చోవడం కన్నా గూడా టీవీ చూస్తూ ఇలా ఐరన్ చేసామనుకోండి ఈ పని గూడా అయిపోతుంది గదా! సో, అందుకనేసి ఇంకా టీవీ అయితే ఆన్ చేసుకొని కాసేపు ఒక 1 అవర్ పడుతుంది ఇది డెఫినెట్‌గా. ఆ 1 అవర్ టీవీ చూసుకుంటూ ఇంక ఈ వర్క్ గూడా కంప్లీట్ చేసేసాననమాట. 2 ఇన్ 1గా రెండిటిని గూడా బ్యాలెన్స్ చేసేసేయొచ్చు కదా! బట్టలు ఆరేసిన తర్వాత ఐరన్ చేయడం గానీ, మడత పెట్టడం గానీ, ఏదైనా లేట్ చేశామంటే వాటికున్న ముడతలు కాస్త ఇంకా ఎక్కువ అవ్వడం తప్ప తక్కువ అవ్వవు. సో, అందుకని బట్టల విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు మడత పెట్టుకోవడం, ఐరన్ చేసామంటే చేసి అలా ర్యాక్స్‌లో పెట్టేసుకోవడం బెస్ట్ అనమాట. ఇంక ఇక్కడొచ్చేసరికి నేను ఒక మీషో ఫ్యాబ్రిక్ మొన్నటి వీడియోలో ఒకటి షేర్ చేశాను. యాక్చువల్‌గా 2 ఆర్డర్ పెట్టా. 2 కూడా ఒకేసారి వచ్చాయి. సో, ఆ వీడియోలో ఒకటి షేర్ చేశాను గదా! అది 187 రూపీస్. ఫ్యాబ్రిక్ అయితే చాలా బావుంది. ఇవి తీసుకోవడం తప్ప స్టిచ్ చేయడం ఇంకొక 6 నెలలు పట్టొచ్చనమాట దీనికైతే. ఇంకా సరే పెయింట్స్ అయితే ఉన్నాయి ఇంట్లో. ఇప్పుడు అందరూ గూడా పెయింటింగ్ అనేది వేస్తా ఉంటారు గదా! ఇంతకుముందు ఆల్రెడీ నేను వేసేసున్నా. అప్పుడు అవి ట్రెండ్. తర్వాత కొంచెం ఓల్డ్ అయిపోయాయి గదా! ఇప్పుడు మరలా ట్రెండీగా వచ్చాయి. సరే ట్రెండీ కన్నా గూడా పెయింట్స్ అయితే ఉన్నాయి ఇంట్లో. సరే పెయింట్స్ వేద్దాము అనేసి ఇంకా ప్లెయిన్ ఇలాగా ఫ్యాబ్రిక్ అయితే ఆర్డర్ పెట్టా. 4 మీటర్స్ ఇది 260 రూపీసో ఎంతో ఫ్రాక్ టైప్ కుట్టుకుంటే బావుంటది. సో, ఇది షైనీగా ఉందనమాట. గోల్డ్ ఫినిషింగ్‌తో మెంతి కలర్ టైప్. కొంచెం షైనీగా ఉంది. చాలా సాఫ్ట్‌గా అయితే ఏం లేదు గానీ, ఓకే. కంఫర్ట్‌గా ఉంది. సో, అందుకని ఈ రెండిటిని కూడా నేను రిటర్న్ అయితే పెట్టలేదు. పన్నా గూడా మనకి శారీకి కన్నా గూడా కొంచెం ఎక్కువగానే ఉంది. శారీ లాగే ఉందనమాట. సో, 4 మీటర్స్ కదా! ఫుల్లు మంచిగా ఫ్రిల్స్ పెట్టేసి ఫ్రాక్ గూడా వస్తుంది. యాక్చువల్‌గా మిగిలితే దీనికి చున్నీలాగా గూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ మిగిలితే లేదు అంటే ఫ్రాక్ లాగే కన్వర్ట్ చేసేస్తా. ఇలాగా షైనీగా వచ్చింది. దీనికి పెయింట్ అయితే వేయాలి. చూడాలి ఇవన్నీ జేయడానికి ఎప్పుడు టైం కుదురుతుందో. ఒక పని తర్వాత ఇంకో పని వస్తుంటా ఉంటది. ఈ పని ఎప్పుడవుతుందో చూడాలనమాట. సో, ఇంకా ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా బావుంది. రీజనబుల్ అనమాట. సో, తక్కువ బడ్జెట్‌లో మనము ఇలా కస్టమైజ్ చేసుకుంటే తక్కువ బడ్జెట్‌లో కొత్తగా మనం డ్రెస్‌ని మనమే రెడీ జేసుకోవచ్చు. ఇంతకుముందు ఇలాంటివి శారీస్ లాగా గూడా వచ్చేవి. సో, ఆ క్లాతే అనమాట అనేది ఇది. అయితే మనకి నెట్ క్లాత్ కింద గూడా వేసుకోవచ్చు. షైనింగ్ అనేది బావుంది. సాటిన్ లాగా. అయితే సాటిన్ చాలా సాఫ్ట్‌గా ఉంటది. కానీ ఇది అలా ఏం లేదు. మనము ఫ్రాక్‌గా కూడా స్టిచ్ చేసుకోవచ్చనమాట. సో, అదండి ఇవాల్టి చిన్ని వ్లాగ్ అయితే. నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్